గుంటూరు జిల్లా పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణపై మండిపడ్డారు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. పొన్నూరు ప్రజలను వంచేందుకే మురళీకృష్ణ రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు. పొన్నూరు ప్రజలు మురళీకృష్ణ మాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అమాయక ముసుగు వేసుకుని వచ్చిన అంబటి మురళీకృష్ణ బాగుతం బయటపడతామన్నారు. మన నియోజకవర్గానికి దిగుబండుగా ఉన్న ఒక ఎమ్మెల్యే పోయాడనుకుంటే ఇంకో గజదొంగ ఇక్కడికి రావడం జరిగింది. ఆ గజదొంగ యొక్క నిజ స్వరూపాన్ని మేము పొన్నూరు నియోజకవర్గం ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాం. ఏ విధంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయన అన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ నియోజకవర్గంలో చేసిన దౌర్జన్యాలు కానీ, దోపిడీలు కావచ్చు, అవినీతి కానీ, అక్రమాలు కానీ, చివరికి ఆయన ఆ నియోజకవర్గం నుంచి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? 3 సంవత్సరాల కాలం, 3 నుంచి 4 సంవత్సరాల కాలం ఆ నియోజకవర్గంలో ఒక రాజ్యాంగేతర శక్తిగా రాజ్యం వేలిన అంబటి మురళీకృష్ణ ఆ నియోజకవర్గం నుంచి ఎందుకు బయటకు వచ్చాడు, దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది కూడా మేము స్పష్టంగా ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాం. అంబటి మురళీకృష్ణ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి. ఇక్కడ ఆయనకి రాజకీయాలు కొత్త కాదు, రాజకీయాల కొత్తవాడు కాదు. ఏ విధంగా అయితే ఈ నియోజకవర్గ ప్రజలు మన నియోజకవర్గానికి దిగుబండుగా ఉన్న ఒక ఎమ్మెల్యే పోయాడనుకుంటే ఇంకో గజదొంగ ఇక్కడికి రావడం జరిగింది. ఆ గజదొంగ యొక్క నిజ స్వరూపాన్ని మేము పొన్నూరు నియోజకవర్గం ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాం. ఏ విధంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయన అన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ నియోజకవర్గంలో చేసిన దౌర్జన్యాలు కానీ, దోపిడీలు కావచ్చు, అవినీతి కానీ, అక్రమాలు కానీ, చివరికి ఆయన ఆ నియోజకవర్గం నుంచి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? 3 సంవత్సరాల కాలం, 3 నుంచి 4 సంవత్సరాల కాలం ఆ నియోజకవర్గంలో ఒక రాజ్యాంగేతర శక్తిగా రాజ్యం వేలిన అంబటి మురళీకృష్ణ ఆ నియోజకవర్గం నుంచి ఎందుకు బయటకు వచ్చాడు, దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది కూడా మేము స్పష్టంగా ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాం. అంబటి మురళీకృష్ణ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి. ఇక్కడ ఆయనకి రాజకీయాలు కొత్త కాదు, రాజకీయాల కొత్తవాడు కాదు.